అందరికీ నమస్కారం. నా పేరు అనంత. ఓషో బుక్ అయినటువంటి 'పిల్లలే పెద్దలు' అనే బుక్‌లో నుండి మొదటి చాప్టరు ఎప్పుడూ పిల్లల్ని మీ సొంతంగా భావించకండి. చెప్పుకుందామండి మనం. తల్లి కావడం అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బాధ్యతల కంటే పెద్ద బాధ్యతను స్వీకరించడం. అందువలనే ఎంతోమంది మానసిక వైద్యుల వద్దకు వచ్చి చేరుతున్నారు. ఎంతోమంది పిచ్చి ఆసుపత్రులలో చేరబడుతున్నారు. ఇంకా ఎంతోమంది పిచ్చివాళ్ళుగా మారినవారు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. మీరు ఒక్కసారి మానవుల్లోని మనో వ్యాకులతను గురించి లోతుగా పరిశీలించాలంటే మీరు ప్రతి దశలోనూ తల్లిని కనుగొంటారు. ఎందుకంటే ఎందరో మహిళలు తాము మాతృత్వం పొందాలనుకుంటారు. కానీ వాళ్ళెవరికీ మాతృత్వం అంటే ఏమిటో తెలియదు. ఒకసారి తల్లి బిడ్డల మధ్య ఉన్న సంబంధం చెడిపోయిందంటే ఆ బిడ్డ జీవితం పూర్తిగా పాడైపోతుంది. ఎందుకంటే ఈ తల్లి బిడ్డల సంబంధమే ఈ బిడ్డకు ఈ ప్రపంచంలో మొట్టమొదటి సంబంధం. మిగతా అన్ని సంబంధాలు, అన్ని పరిచయాలు ఈ తల్లి ద్వారానే సంక్రమిస్తాయి. ఒకవేళ ఈ మొదటి అడుగు తప్పటడుగు అయ్యిందంటే జీవితమంతా తప్పుల తడక అవుతుంది. అన్నీ తెలుసుకొని తల్లి కావడం చాలా మంచిది. ఎందుకంటే ఈ భూమిపై మానవుడు తీసుకోగల అతిపెద్ద బాధ్యతని మీరు తీసుకుంటున్నారు కాబట్టి. పురుషులు ఈ విషయంలో ఒక విధంగా స్వేచ్ఛ కలిగి ఉన్నారు. ఎందుకంటే తల్లి కావడం అనే బాధ్యతను వారు తీసుకోలేరు కనుక. మహిళలు తమపై చాలా బాధ్యతని కలిగి ఉన్నారు. తల్లి కావడం అంటే ఏదో లలాట లిఖితం కాదు. మహిళ అయినంత మాత్రాన తల్లి కావాలన్నది ఏమీ తప్పనిసరి కాదు. అది ఒక అపోహ. మాతృత్వం అనేదొక గొప్ప కళ. మీరు దాన్ని నేర్చుకోవాల్సి ఉంది. కాబట్టి ఇక ఆ కళని నేర్చుకోవడం మొదలెట్టండి. నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలిచాను. ఎప్పుడూ పిల్లల్ని మీ సొంతంగా భావించకండి. పిల్లలు మీ ద్వారా మీ ప్రపంచంలోకి వస్తారు. కానీ వాళ్ళు మీ వాళ్ళు కారు. దేవుడు మిమ్మల్ని ఒక మాధ్యమంగాను, వాహనంగాను ఉపయోగించుకున్నాడు. అంతేగాని వాళ్ళని మీకు స్వాధీనం చేయడానికి కాదు. పిల్లల్ని ప్రేమించండి. కానీ వాళ్ళని ఆ ప్రేమ పేరుతో కట్టిపడేసే ప్రయత్నం చెయ్యొద్దు. పిల్లల్ని ఎప్పుడూ మీ స్వాధీనంలో ఉంచుకోండి. తల్లి ఎప్పుడైతే బిడ్డని తన స్వాధీనంలో ఉంచుకోవడం మొదలు పెడుతుందో అప్పుడే ఆ బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది. పిల్లవాడు నెమ్మది నెమ్మదిగా ఒక బందీగా మారటం మొదలవుతుంది. మీరు అతని వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తున్నారు. మరి మీరు అతన్ని ఒక వ్యక్తి స్థానం నుండి ఒక వస్తువు స్థానానికి దిగజారుస్తున్నారు. కేవలం ఒక వస్తువునే మనం స్వాధీనం చేసుకోగలం. ఒక వ్యక్తిని ఎప్పటికీ స్వాధీనం చేసుకోలేం. ఇదే మొట్టమొదటి పాఠం. మీరు ఇలా చేయడానికి సిద్ధం కండి. పిల్లవాడు పుట్టడానికి ముందుగానే వాడికి స్వాగతం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఒక స్వతంత్ర జీవిగా అతనికి స్వాగతం చెప్పగలగాలి. కేవలం మీ బిడ్డగా మాత్రమే కాదు. మరి రెండవ విషయం, మీరు బాగా పెరిగిన పెద్దవాళ్లతో ఎలా వ్యవహరిస్తారో మీ పిల్లలతోనూ అలానే వ్యవహరించండి. ఒక పిల్లవాడిని ఎప్పుడూ ఒక పిల్లవాడిగా చూడకూడదు. పిల్లవాడితో చాలా గౌరవపూర్వకంగా వ్యవహరించండి. దేవుడు మిమ్మల్ని ఒక హోస్ట్‌గా ఎంచుకున్నాడు. దేవుడే మీ జీవితంలోకి ఓ అతిథిగా ప్రవేశించాడు. పిల్లవాడు చాలా సున్నితంగాను, నిస్సహాయుడుగాను ఉంటాడు. చిన్న పిల్లవాడిని గౌరవించడం మీకు చాలా కష్టంగానే ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడి వ్యక్తిత్వాన్ని అణిచివేయడం చాలా సులభం. ఈ అణిచివేత కార్యక్రమం చాలా సాధారణం అయిపోయింది. ఎందుకంటే ఆ పిల్లవాడు నిస్సహాయంగా ఉంటాడు. ఏ ప్రతీకార చర్య చేపట్టలేడు. ఎదురు తిరగలేడు. పిల్లవాడితో కూడా ఒక వ్యక్తితో లాగానే మర్యాదగా వ్యవహరించండి. మీరు ఒక్కసారి పిల్లవాడిని గౌరవించడం మొదలుపెడితే ఇక అతనిపై మీ ఆలోచనలను, అభిప్రాయాలను రుద్దే ప్రయత్నం చేయరు. పిల్లవాడిపై మీకు సంబంధించిన దేన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయరాదు.
మీరు అతనికి పూర్తి స్వాతంత్రాన్ని ఇచ్చేస్తారు. ప్రపంచంలోకి విస్తరించడానికి కావలసిన స్వేచ్ఛ ఇస్తారు. అంతేకాకుండా అతడు ఇంకా ప్రాపంచికంగా విస్తరించడానికి కావలసిన సహాయం మీరు చేస్తారు. అంతేకాని మీరు అతనికి ఏ విధమైన మార్గనిర్దేశాలు చేయరు. అతనికి కావలసిన భద్రత కల్పిస్తారు. అన్నీ అతనికి అవసరమైనటువంటి అన్నీ కల్పిస్తారు. కానీ మీరు చేసే సహాయం అంతా అతను మీ నుండి దూరంగా పోవడానికి, అన్ని రకాలుగా బాగా వృద్ధి చెందడానికే అయి ఉండాలి. సహజంగానే స్వేచ్ఛ అనగానే దాంట్లో చెడు కూడా కలిసే ఉంటుంది. పిల్లలకి స్వేచ్ఛని ఇచ్చేటప్పుడు కేవలం మంచి చేయడానికే కాకుండా చెడు చేయడానికి, తప్పులు చేయడానికి కూడా తప్పనిసరిగా స్వేచ్ఛను ఇవ్వాలి అనే విషయాన్ని నేర్చుకోవడం ఒక తల్లికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కనుక పిల్లవాడిని అప్రమత్తుణ్ణి చేయండి. వాడి తెలివికి పదును పెట్టండి. ఏ పని చేస్తే ఏం జరుగుతుందో తెలియజేయండి. అంతేగాని ఎప్పుడూ కూడా ఏ విధమైన ఆజ్ఞలు విధించకూడదు. ఎవరూ మీ ఆజ్ఞల్ని శిరసా వహించరు. మీ ఆజ్ఞలను పాటిస్తున్నట్లు నటించడం మాత్రం మొదలు పెడతారు. కనుక మీకు మీ బిడ్డలపై నిజంగా ప్రేమ ఉంటే ఈ ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడూ ఏ విధంగానూ అతనికి సహాయం చేయొద్దు. అతను ఏ కారణం చేతను మీ ముందు నటించే పరిస్థితి రాకుండా చూడండి. ఏ విషయంలోనూ బలవంత పెట్టొద్దు. ఇక మూడో విషయం, నైతిక విలువల మాట వినొద్దు. సంప్రదాయాల మాట వినొద్దు. ప్రకృతిని మాత్రం వినండి. ప్రకృతి సహజమైనది ఏదైనా అదే మంచి. కొన్ని సందర్భాలలో ఇది మీకు ఖచ్చితంగా కలిగించినా, కష్టం కలిగించినా, చాలా అసౌకర్యాన్ని కలిగించినా సరే, ఎందుకంటే మీరు ప్రకృతికి అనుగుణంగా పెరగలేదు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సక్రమంగా నిజమైన ప్రేమతో పెంచలేదు. మీరు పుట్టడం, మిమ్మల్ని మీ అమ్మ నాన్నలు పెంచడం అనేది ఏదో అలా జరిగిపోయిన విషయం. అదే పొరపాటును మీరు మళ్ళీ పునరావృతం చేయొద్దు. ఎన్నో సందర్భాలలో మీరు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉదాహరణకు, ఓ చిన్న పిల్లవాడు తన లైంగిక అవయవాలతో ఆడుకుంటున్నప్పుడు అతని తల్లి సహజంగానే పిల్లవాడిని అలా ఆడడం ఆపేస్తుంది. ఎందుకంటే అలా ఆడడం తప్పు అని ఆమెకు నేర్పించబడింది. ఒకవేళ అది తప్పు కాదని ఆమె అనుకున్నా కూడా అక్కడ వేరే వాళ్ళెవరన్నా ఉన్న పక్షంలో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని చాలా సిగ్గుపడిపోతుంది. మీరు సిగ్గుపడండి, అది మీ సమస్య. దానితో పిల్లవాడికే సంబంధం లేదు. ఒకవేళ సంఘంలో మీ గౌరవం పోయే పరిస్థితి ఎదురైతే మీ గౌరవాన్ని పోగొట్టుకోండి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లవాడి విషయంలో జోక్యం చేసుకోవద్దు. పిల్లాన్ని ప్రకృతికి వదిలేయండి. అంతా అదే చూసుకుంటుంది. మీరు అన్నది ప్రకృతి సిద్ధమైన వాటినన్నిటినీ అందుబాటులో ఉంచడానికే గాని ప్రకృతిని నిర్దేశించడానికి కాదు. మీరు కేవలం ఒక సహాయంగా మాత్రమే ఉండాలి. కాబట్టి ఈ 3 విషయాలు బాగా గుర్తుంచుకోండి. మరి ఒక ధ్యానం చేయడం ప్రారంభించండి. బిడ్డ పుట్టడానికి ముందు మీరు ఎంత గాఢంగా ధ్యానం చేయగలిగితే అంత గాఢంగా ధ్యానం చేయండి. బిడ్డ మీ గర్భంలో ఉన్న సమయంలో మీరేమి చేస్తే అది ఓ ప్రకంపనంలా క్రమం తప్పకుండా మీ బిడ్డను చేరుతుంది. మీరు ఒకవేళ కోపంగా ఉంటే మీ కడుపులో కోపం యొక్క ఒత్తిడికి లోనవుతుంది. మీ గర్భంలోని శిశువు వెంటనే వీటిని అనుభవం పొందుతాడు. మీరు విచారంగా ఉన్నట్లయితే వెంటనే కడుపులోని శిశువు ఒక విధమైన విచారాన్ని, ఒత్తిడిని అనుభవిస్తాడు. మీ కడుపులో పెరుగుతున్న శిశువు పూర్తిగా మీపైన ఆధారపడి ఉంటాడు. మీరు ఏ విధమైన స్థితిని కలిగి ఉంటే ఆ శిశువు కూడా అదే స్థితిలో ఉంటాడు. ఆ శిశువు ఇంకా స్వతంత్ర జీవి కాదు. మీ పరిసరాలే అతని పరిసరాలు. కనుక ఇక ఎలాంటి కొట్లాట్లు వద్దు. ఏ విధమైన కోపతాపాలు వద్దు. అందుకే నేను
తల్లి కావడం అంటే ఒక గొప్ప బాధ్యతని స్వీకరించడం అని అంటాను. మీరు ఎన్నిటినో త్యాగం చేయాల్సి ఉంటుంది. మొదటి నుంచే ఇలా కోపం, అసహ్యం, ద్వేషం, విభేదాలు పిల్లవాడి మనసులోకి ప్రవేశించాయంటే మీరే అతని జీవితాన్ని నరకం చేసిన వారవుతారు. అతను చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటప్పుడు శిశువుని ఈ ప్రపంచంలోకి రానివ్వకపోవటమే మంచిది. ఈ బాధల్లోకి శిశువుని తీసుకురావడం అంటేనే చాలా కష్టమైన విషయం. అయినా సరే మీరు అంతగా కోరుకుంటే ఇప్పుడున్న ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉండే శిశువుని తీసుకురండి. అతడు దేనికి విచారపడకూడదు. అతడు తప్పనిసరిగా ఈ ప్రపంచంలో కొంచెమైనా ఉత్సవాన్ని జరుపుకునేటట్లు చేయాలి. తను ఈ ప్రపంచంలోకి కొంతైనా పండగ అన ఆనందాన్ని తేవాలి. మరి కొంచెం నవ్వు, ప్రేమ, జీవం ఈ భూమిపైకి తేవాలి. అందరికీ నమస్కారం. నా పేరు అనంత. ఓషో బుక్ అయినటువంటి పిల్లలే పెద్దలు అనే బుక్లో నుండి 2వ చాప్టరు మీ పిల్లల భవిష్యత్తుని ప్రభావితం చేసే అంశాలు. ఇందులో సైడ్ హెడ్డింగ్లు ఉన్నాయి. ఫస్ట్ది సైడ్ హెడ్డింగ్ తల్లిదండ్రుల మధ్య ప్రేమ. వివాహాలు ప్రేమ లేకుండానే జరుగుతున్నాయి. ప్రేమ లేని వివాహం ఆధ్యాత్మిక అనుబంధాన్ని సృష్టించదు. ప్రేమ ప్రేమైక జీవుల వివాహాల వల్లే ఆ అనుబంధం సాధ్యమవుతుంది. ఏ సామరస్యం, ఏ చెలిమి, ఏ గానం ఓ ఉత్తముడి జననానికి మూలమో అది ప్రస్తుతం భార్యాభర్తల మధ్య ఉండడం లేదు. కలిసి జీవించడం వల్ల కలిగే ప్రేమ మాత్రమే ప్రస్తుతం కనిపిస్తోంది. వాళ్ళ ప్రేమలో ఆత్మలో విలీనం కావడం లేదు. ఆత్మైక్యతను తోడ్పడే ఏ ప్రయత్నాలు వాళ్ళలో జరగడం లేదు. ప్రేమ శూన్యమైన వివాహాల వల్ల జన్మిస్తున్న పిల్లలలో దైవత్వం ఏ కోసానా కనిపించదు. దాదాపు దెయ్యాల్లాగా, దుష్ట పిశాచాల్లాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితాలన్నీ కోపావేశాలతోనూ, ద్వేషాగ్నితోనూ, హింసా ప్రవృత్తితోనూ నింపబడి ఉంటాయి. సెకండ్ సైడ్ హెడ్డింగ్ తల్లిదండ్రుల తీరని ఆకాంక్షలు. తల్లిదండ్రులు తమ ఆకాంక్షలను తమ పిల్లల ద్వారా తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. తమ ఆశలు తీరేందుకు పిల్లలను ఉపయోగించుకోవాలనుకుంటారు. ఏ క్షణంలో మీ పని కోసం ఇంకొకరిని వినియోగించుకోవాలని మీరు అనుకుంటారో అప్పుడే మీరు క్రూరంగా తయారైపోతారు. మీ లక్ష్యసిద్ధి కోసం మరొకరిని వాడుకోవాలన్న ఆలోచన మీలో కలిగిందంటే వెంటనే క్రౌర్యము, హింస మీలోకి ప్రవేశిస్తాయి. ఎవరిని మీ స్వకార్యం కోసం సాధనాలుగా ఉపయోగించుకోకండి. ఎందుకంటే ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి. తల్లిదండ్రులు తమకున్న ఆశల వల్లే క్రూరంగా ఉంటున్నారు. తమ పిల్లలు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. తమ పిల్లలు బాగా సంపన్నులు అవ్వాలని, కీర్తిమంతులు అవ్వాలని, గౌరవనీయులు అవ్వాలని ఆపేక్షిస్తూ ఉంటారు. తృప్తిని పొందలేని తమ అహంకారాలను తమ పిల్లలు తృప్తి అందించాలని కోరుకుంటూ ఉంటారు. తాము చేయలేని ప్రయాణాలను తమ పిల్లలు చేయాలని ఆశపడుతూ ఉంటారు. ధనవంతుడు అవ్వాలని అనుకుని ఆ ప్రయత్నంలో విఫలుడైన ఓ తండ్రి తనకు చావు దగ్గర పడుతోందని, అతి త్వరలోనే తన జీవితం అంతం అయిపోతోందని తెలుసుకుంటాడు. ఆ వైఫల్యం అతన్ని కృంగదీస్తుంది. తాను విజయం సాధించలేకపోయాడు. తన ప్రయత్నం ఇంకా కొనసాగుతూ అంతం కాకుండానే ఉంది. చావేమో సమీపిస్తోంది. అంతా ఓ పెద్ద అన్యాయంగా అది అతడికి కనిపిస్తుంది. తన కుమారుడు తన ప్రయత్నాన్ని కొనసాగించాలని తండ్రి ఆశిస్తాడు. తన బదులు జీవితంలో మిగిలిన ఉండేది తన కుమారుడే గనుక తన రక్తమే తన కుమారుడిలోని ఉంది. తానే పుత్రుడి రూపంలో కూడా జీవిస్తున్నాడు. తన అంశే తన కొడుకుగా ఉంటున్నాడు. తాను తన కుమారుడి ద్వారా అమరత్వాన్ని పొందగలుగుతున్నాడు. ఆత్మ సంగతి ఎవడికి తెలుసు? ఆత్మ గురించి ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. దాన్ని అందరూ నమ్ముతూ ఉండవచ్చు. కానీ ఆ నమ్మకానికి మూలం భయమే. లోపల ఓ అనుమానం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
మనిషికి అర్థం అవుతున్న అమరత్వం కేవలం సంతానం మూలంగానే. అదే నిజంగా కనిపిస్తూ ఉంది. నా కుమారుడిలో నేనే జీవిస్తున్నాను అని తండ్రికి తెలుసు. నేను మరణిస్తాను. కొంతకాలానికి భూమి క్రిందకి చేరుకుంటాను. కానీ నా పుత్రుడు ఇక్కడే ఉంటాడు. నా ఆశలు మాత్రం కళ్ళలుగానే మిగిలిపోతాయి అనుకుంటాడు. ఆ కోరికలను తన కుమారుడి మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. తమ ఆశలను తన కుమారుడి మనసులోకి కూరే ప్రయత్నాన్ని చేస్తాడు. నా ఆశయాలను నువ్వే తీర్చాలి. నువ్వు నా ఆశలను నెరవేర్చితే నాకు తృప్తి కలుగుతుంది. నువ్వు తండ్రి రుణం తీర్చుకున్నవాడివి అవుతావు. నువ్వు వాటిని నెరవేర్చకపోతే నాకు ద్రోహం చేసినట్లే. పోనీ ఇది కాకపోతే రాజకీయాల్లోకి వెళ్ళు. కనీసం ఓ ఇంజనీరువో డాక్టర్వో కా అని చెప్పకండి. మీ అబ్బాయి ఏ కట్టెలు కొట్టుకునేవాడో అవ్వాలని అనుకుంటూ ఉండొచ్చు. ఓ చెప్పులు కుట్టేవాడుగా తయారవ్వాలని అనుకుంటూ ఉండొచ్చు. అలా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపాలని అనుకుంటూ ఉండొచ్చు. ఏ పని చేయకుండా దేశదిమ్మరగా తయారవ్వాలని కూడా అనుకుంటూ ఉండొచ్చు. అలా ఉంటూ జీవితాన్ని ఆనందం గడపాలని అనుకుంటూ ఉండొచ్చు. చెట్ల నీడల్లో విశ్రమిస్తూ సముద్ర తీరాలలో సంచారాలు చేస్తూ ప్రపంచాన్ని అంతా చుట్టి రావాలని అనుకుంటూ ఉండవచ్చు. మీరు మీ కుమారుణ్ణి నిజంగా ప్రేమిస్తున్న వాళ్ళే అయితే అతడి జీవితానికి ఏ విధంగానూ అడ్డుపడకండి. సరే, అలాగే కానీ నా ఆశీర్వాదాలు నీకు కూడా తీసుకొని వెళ్ళు అనండి. నీ సత్యాన్ని నువ్వే వెతికి అన్వేషించి తెలుసుకో. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు. నేను నీ దారికి అడ్డురాను. నా అనుభవాలను నీతో చర్చించి ఏ విధంగానూ నీకు అలజడి, చీకాకు తెప్పించను. ఎందుకంటే నా అనుభవాలు కేవలం నావి మాత్రమే కాబట్టి. నువ్వు నేను కాదు. నేను నీ తండ్రిని అవ్వచ్చు, కానీ నువ్వు నేను కాలేవు. నువ్వు నా అనుకరణ కాదు. నా వేషం నువ్వు వెయ్యక్కర్లేదు. నా జీవితాన్ని నేను జీవించాను. నీ జీవితాన్ని నువ్వు జీవించు. నా అనుభవాలు కానీ వాటిని చెప్పి నీకు నేను భారం కలిగించను. నా తీరని కోరికలన్నిటినీ నీ మీదకు రుద్ది భారాన్ని కలిగించను. నువ్వు తేలికగానే ఉండు. నీకు కావలసిన సహాయం కూడా నేను చేస్తాను. నా ఆశీర్వాదాన్ని కూడా తీసుకొని నువ్వేమవ్వాలనుకుంటున్నావో అదే కా. నువ్వెలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు అని చెప్పండి. మీ పిల్లలు మీ వల్లే భూమి మీదకు వస్తారు, కానీ వాళ్ళు దేవుడి బిడ్డలు. సమస్తానికి వాళ్ళు వారసులు. వాళ్ళను మీ స్వంతం చేసుకోకండి. మీ ఆస్తిగా వాళ్ళను భావించకండి. మీకెలా వాళ్ళు స్వంతం కాగలరు? గాయకుడిగా తయారైతే ఒరిగేదేమీ లేదని మీకు బాగా తెలిసే ఉండొచ్చు. మీ బిడ్డ గాయకుడైతే వాడు బీదవాడుగానే ఉంటాడని, ఎప్పటికీ ధనవంతుడు కాలేడని, ఓ హెన్రీ ఫోర్ట్ కాలేడని మీకు తెలిసే ఉండవచ్చు. మీ కుమారుడు ఓ కవి కావాలనుకుంటున్నాడు అనుకుందాం. అప్పుడు వాడు ఓ భిక్షగాడుగా తయారవి తాడని మీకు తెలిసే ఉండొచ్చు. అది నిజంగా మీకు తెలుసు. మీ బిడ్డ పట్ల మీ ప్రేమ నిజమే అయితే అతడి అభిప్రాయాన్ని మీరు గౌరవించాలి. అతడి అభిరుచిని ప్రీతితో మీరు స్వీకరించాలి, సమ్మతించాలి. ప్రేమ ఎప్పుడూ గౌరవంతోనే నిండి ఉంటుంది. ప్రేమ అనేదే గౌరవం. మీరు గౌరవించాలి. భగవచ్చేచ భగవత్తేచ అదే అయితే మీ కుమారుడి ద్వారా అది తీరాల్సి ఉంటే దాన్ని అలాగే సాగనివ్వండి. అందులో మీరు జోక్యం చేసుకోకండి. ఆ దారికి అడ్డుపడకండి. ఇది సరైన పని కాదు. నీకంటే జీవితాన్ని గురించి నాకు ఎక్కువ తెలుసు. ఎంతో ఎక్కువ కాలం నేను జీవించాను. నీకు జీవితం గురించి తెలియడం లేదు. అనుభవం గురించి నీకు తెలియడం లేదు. డబ్బంటే ఏమిటో నాకు తెలుసు. కవిత్వం నీకు డబ్బును సంపాదించి పెట్టదు. పోనీ ఇది కాకపోతే రాజకీయాల్లోకి వెళ్ళు. కనీసం ఓ ఇంజనీర్వో డాక్టర్వో కా అని చెప్పకండి. అందరికీ నమస్కారం. ఓషో బుక్ అయినటువంటి పిల్లలే పెద్దలులో నుంచి చాప్టర్ సెకండ్ లెసన్, మీ పిల్లల భవిష్యత్తుని ప్రభావితం చేసే అంశాలు. ఇందులో థర్డ్ సైడ్ హెడ్డింగ్, పిల్లల పట్ల చూపించే అతి జాగ్రత్త.
సంతోషంగా ఉండే మనిషి శాంత స్వభావుడుగానే ఉంటాడు. పిల్లవాడిని మీరు అర్థం చేసుకుంటే పిల్లవాడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. సంతోషం అంటే ఏమిటో మీకు తెలుసు. ఓ ఎరుక మీకుంటే పిల్లవాడి కోసం ఆలోచించే స్వభావం మీకు అబ్బుతుంది. అతడు ఎలా ఆలోచిస్తాడో మీకు అవగతమవుతుంది. సంతోషం గురించి తెలుసున్నా మీరు ఎవరి పట్ల క్రూరంగా ప్రవర్తించలేరు. అసంభవం అది. జీవితపు రుచిని ఏమాత్రం మీరు అనుభవించి ఉన్నా ఎవరి నాశనాన్ని మీరు కోరుకోలేరు. మీ పిల్లల నాశనాన్ని మీరెలా కోరుకోగలరు? ఎవరు నాశనమై పోవాలని మీరు కోరుకోరు. కేవలం ఓ ఎరుక మీలో ఉంటే చాలు. మీరేమీ అక్కర్లేదు. ఎరుకతో ఉండడం ప్రారంభించండి. ఎంతో సంతోషంతో మీరు ఉండగలుగుతారు. మరి సంతోషంగా ఉండే మనిషే శాంత స్వభావుడిగా ఉంటాడు. పిల్లవాడు పెద్దవాళ్ళు కారనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. పెద్దలు బుద్ధులు పిల్లలకు ఉండాలని మీరెప్పుడూ ఆశించకండి. వాళ్ళు చిన్నపిల్లలే. వాళ్ళు దృక్పథం పూర్తిగా విభిన్నంగానే ఉంటుంది. ఓ విభిన్న అభిరుచే వాళ్లకు ఉంటుంది. పెద్దలైన మీ అభిలాషలను చిన్నపిల్లల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నాలను మీరెప్పటికీ చేయకండి. వాళ్ళను పిల్లలుగానే ఉండనీయండి. తర్వాత అలా వాళ్ళెప్పటికీ ఉండలేరు కాబట్టి. బాల్యం గతించిన తర్వాత ప్రతి ఒక్కరూ దాని గురించి తెలుసుకొని విచారం అనుభవిస్తూ ఉంటారు. బాల్యంలోని ఆ రోజులే స్వర్గంలో ఉన్నట్లు ఉండేవని గుర్తు చేసుకుంటూ ఉంటారు. పిల్లల బాల్యాన్ని బాల్యంగానే ఉండనీయండి. దాన్ని చిందరవందర చేయకండి. పిల్లల ధోరణి ఒక్కొక్కప్పుడు మీకు ఓ పట్టాన అర్థం కాదు. ఎందుకంటే ఆ ధోరణిని మీరెప్పుడో పోగొట్టుకున్నారు గనుక. ఓ కుర్రాడు ఓ చెట్టెక్కే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరేం చేస్తారప్పుడు? వెంటనే మీరు భయపడతారు. వాడు క్రింద పడిపోవచ్చు. వాడి కాలు విరగొచ్చు. మరో కీడు ఏదైనా కలగొచ్చు. ఆ భయంతో మీరు తక్షణం పరిగెత్తుకెళ్ళి ఆ కుర్రాడు చెట్టెక్కకుండా అడ్డుపడతారు. ఓ చెట్టెక్కడంలో ఉండే ఆనందం గురించి మీకు తెలిసి ఉంటే ఆ పని చేసేవారు కారు. పైగా ఆ కుర్రాడి ప్రయత్నానికి ఓ సహాయాన్ని కూడా అందించి సరిగ్గా చెట్టును ఎలా ఎక్కాలో నేర్పించి ఉండేవారు. చెట్టెక్కే పద్ధతి నేర్పించే చోటికి ఆ కుర్రాడిని తీసుకెళ్లి శిక్షణ ఇప్పించేవారు. ఆపే పనిని మాత్రం చేసి ఉండేవాళ్ళు కాదు. మీ భయం మంచిదే. అందులో ప్రేమ ఉంది. కానీ ఆ పనికి అడ్డుపడడం ఆ కుర్రాడి ఎదుగుదలకు ఓ ప్రతిబంధకంగా పరిణమిస్తుంది. చెట్టెక్కడంలో ఏదో ఆవశ్యకత ఉంది. ఆ పని చెయ్యని కుర్రాడు ఓ బీదవాడుగానే తయారవుతాడు. ఏ సంపదనో పోగొట్టుకున్నవాడో అవుతాడు. జీవితాంతము ఓ దరిద్రుడుగానే మిగిలిపోతాడు. ఓ అందాన్ని మీరు వాడికి అందకుండా చేశారు. ఆ అందం గురించి వాడికిక ఎప్పటికీ తెలియదు. ఆ తర్వాత చెట్లెక్కడం మరింత కష్టమైపోతుంది వాడికి. ఓ పిచ్చి పనిగానే, ఓ వెర్రి పనిగానే, ఓ వెకిలి కార్యంగానే అది వాడికి అనిపిస్తూ ఉంటుంది. వాణ్ణి చెట్టెక్కనీయకుండే మీకు భయం వస్తే వెళ్ళి సహాయం చేయండి. దగ్గరికెళ్ళి చెట్టెక్కడం నేర్పించండి. వాడితో పాటు మీరు చెట్టెక్కండి. క్రింద పడిపోకుండా ఎలా జాగ్రత్త పడాలో నేర్పించండి. కొన్నిసార్లు క్రింద పడితే వచ్చే ప్రమాదం ఏమీ లేదు. సరిగ్గా మీరు ఆపేసే ప్రయత్నం వల్లే ఎంతో హాని కలుగుతుంది శాశ్వతంగా. వర్షంలో తడుస్తూ రోడ్ల మీద అటు ఇటు సరదాగా పరుగులు తీయాలని ఓ అబ్బాయికి అనిపిస్తుంది. వర్షంలో తడిస్తే వాడికి జలుబు పట్టుకుంటుందేమో, ఏ న్యూమోనియో వచ్చేస్తుందేమోననే మీ భయం మిమ్మల్ని పట్టుకుంటుంది. మీరు అలా భయపడడం మంచిదే. కాబట్టి వాడికి జలుబు రాకుండా ఉండేందుకు ఆ కుర్రవాడిలో రోగనిరోధక శక్తిని పెంచే ఉపాయాల కోసం కాస్త ఆలోచించండి. ఓ డాక్టర్ వద్దకు వాడిని తీసుకెళ్ళి ఏ విటమిన్లు తినిపిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందో అడిగి తెలుసుకొని వర్షంలో ఎన్ని చిందులు వేసినా జలుబు, న్యూమోనియాలు వంటివేవీ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప వాడిని వర్షంలోకి వెళ్లకుండా ఆపకండి. వర్షంలో తడుస్తూ రోడ్డు మీద డాన్స్ చేస్తుంటే అబ్బా ఎంత సంతోషంగా ఉంటుందో.
ఆ సంతోషాన్ని పొందలేకపోవడం ఓ విలువైన వస్తువుని పోగొట్టుకున్నట్లే. సంతోషం గురించి మీకు తెలిసి ఓ ఎరుక మీలో ఉంటే పిల్లల ధోరణి మీకు సరిగ్గానే అర్థమవుతుంది. వాళ్ళ సరదాలు, అభిరుచులు మీకు అర్థమవుతాయి. ఓ చిన్నారి గంతులేస్తూ, డాన్స్ చేస్తూ, గట్టిగా అరుస్తూ, కెవ్విన కేకలు పెడుతూ ఉంటే మీరు అక్కడే ఓ ముదనష్టపు న్యూస్ పేపర్ను పట్టుకొని చదువుతూ ఉంటారు. ఆ పేపర్లో ఏముంటుందో మీకు బాగా తెలుసు. ఎప్పుడూ ఒకే విషయాలు ఉంటాయి అందులో. అయినా మీ ధ్యాస తప్పిపోతుంది. ఆ పిల్లాడిని కసురుకుంటారు. గోల చేయకు, నోరు మూసుకో, డాడీని డిస్టర్బ్ చేయకు, ఎంతో గొప్ప పని చేస్తున్నాడు, న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. ఆ విధంగా ఆ చిన్నారి మనసును, వాడిలో ఉరకలు వేస్తున్న శక్తి ప్రవాహాన్ని, ఓ తేజస్సును, ఓ జీవాన్ని మీరు ఆపేస్తారు. ఇది మీలోని క్రూరత్వమే. అందరికీ నమస్కారం. నా పేరు అనంత. ఓషో బుక్ అయినటువంటి పిల్లలే పెద్దలలో నుండి రెండవ లెసన్ అయిన మీ పిల్లల భవిష్యత్తుని ప్రభావితం చేసే అంశాలలో నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ అండి, 4th వన్. పిల్లల్ని అదుపాజ్ఞలలో ఉంచుకోవాలనుకోవడం. చిన్నపిల్లలే మితిమీరిన బానిసత్వంతో మగ్గిపోతున్నారన్న విషయం ఇటీవలే మనకు పాశ్చాత్య దేశాల్లో అర్థమైంది. అలాంటి ఓ బానిసత్వం ఉందన్న సంగతి ఇప్పటి వరకు మనకు తెలీదు. అటువంటి వార్తలేమీ మనం ఇప్పటి వరకు చదవలేదు. బానిసత్వం అది చిన్నపిల్లల్లో. ఎవరు పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరి కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తుంటారో ఆ తల్లిదండ్రుల వల్లే పిల్లల్లో బానిసత్వం కలుగుతూ ఉందన్న విషయాన్ని ఎవరు ఉంచగలరు. ఇదంతా మీకు అబద్ధమని, అసంభవమని అనిపించవచ్చు. మనస్సు గురించి, దాని స్వభావం గురించి జరిగిన అధ్యయనాలు పిల్లల మీద తల్లిదండ్రుల జులుం ఎక్కువైపోయిందన్న విషయాన్నే రుజువు చేస్తున్నాయి. అంతటి జులుం మరెవరి మీద జరగడం లేదు. ప్రేమ ముసుగులో తల్లిదండ్రులే ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. పిల్లలను బానిసత్వానికి గురి చేస్తున్నది తామేనన్న విషయము, పిల్లలను పాడు చేస్తున్నది తామేనన్న విషయము, వాళ్లను మూర్ఖులుగా, తెలివిలేని వాళ్ళుగా తయారు చేస్తున్నది తామేనన్న విషయము, పిల్లల్ని హిందువులుగా, మహమ్మదీయులుగా, జైనులుగా, బౌద్ధులుగా తీర్చిదిద్దే తమ ప్రయత్నాలు అమానుష చర్యలేనన్న విషయము తల్లిదండ్రులకు తెలుసని నేను అనడం లేదు. ఈ విషయాలేవి వాళ్ళకు తెలియవు. పిల్లల మీద పెద్దలు అదపు అసహ్యమైన రీతులలో సాగుతోంది. పిల్లలు ఎటొచ్చి నిస్సహాయులే కాబట్టి తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటారు. ఎదురు తిరగలేరు, తప్పించుకోలేరు, కాపాడుకోలేరు. వాళ్ళు నిస్సహాయులు కాబట్టి సులభంగా వాళ్ళ మీద పెత్తనం చూపించవచ్చు. తల్లిదండ్రుల అదుపే ఈ ప్రపంచంలో పిల్లలకు ఓ అతిపెద్ద బానిసత్వం. దీన్ని సమూలంగా పెకిలించాలి. అప్పుడే మానవుడు స్వేచ్ఛాజీవి, నిజమైన ఓ స్వతంత్ర ప్రాణి అవుతాడు. ఎందుకంటే ఈనాటి పిల్లలే రేపటి మానవుల కనుక. పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే మానవత్వమే పాడైపోతుంది. బాల్యమే ఓ విత్తనం. మేలు కోరే వారి అదుపు వల్లే, తల్లిదండ్రుల వల్లే ఈ విత్తనం విషపూరితమై పోతే ఓ స్వేచ్ఛాజీవి అయిన మానవుడిని మనం ఆశించలేం. ఆ కళ ఎప్పటికీ నిజం కాదు. ప్రస్తుతం మీకు ఉన్నదని మీరు అనుకునేది కేవలం ఓ స్వరూపమే తప్ప ఓ వ్యక్తిత్వం మాత్రం కాదు. ఆ స్వరూపాన్ని మీలో, మీ స్వభావంలో పెంచినది మీ తల్లిదండ్రులే, ఈ సంఘమే, ఈ మతాచార్యులే, ఈ నాయకులే, ఈ విద్యావేత్తలే. కిండర్ గార్డెన్ నుండి యూనివర్సిటీ వరకు ఉన్న విద్యావేత్తలే స్వార్థపరుల యాజమాన్యం క్రింద పనిచేస్తూ పిల్లలను యంత్రాలలా తయారు చేయడమే ధ్యేయంగా, సంఘపు కట్టుబాట్లకు లొంగి ఉండే అంగవికలుగా తయారు చేయడమే లక్ష్యంగా సేవ చేస్తున్నారు. ఓ భయం పెద్దలకుంది. అదుపాజ్ఞలతో పెంచకపోతే పిల్లలు తెలివి మీరిపోతారనేదే, చురుగ్గా తయారైపోతారేమోనన్నదే, ఎరుక పెరిగిపోయి ఎదురు తిరుగుతారేమోనన్నదే ఆ భయం. తిరుగుబాటు చేసేవాళ్ళు ఎవరికీ నచ్చరు.
అందరికీ వినయ విధేయులతో ఉన్న వారంటేనే ఇష్టం. అణకువతో ఉండే పిల్లలంటేనే తల్లిదండ్రులకు ఇష్టం. వాళ్ళనే ప్రేమిస్తారు. కానీ అలాంటి పిల్లలు దాదాపుగా ఎప్పుడూ మహా ముద్దబ్బాయిలుగానే ఉంటారనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఎదురు తిరిగే కుర్రాళ్లే చురుగ్గా తెలివితేటలతో ఉంటారు. కానీ అలాంటి వాళ్లకు ప్రేమ, గౌరవాలు లభించవు. ఉపాధ్యాయులు వాళ్ళను ప్రేమించరు. సంఘము వాళ్ళను గౌరవించదు. అందరూ వాళ్ళను వెలివేస్తారు. వాళ్ళు సంఘంతో సర్దుకొని అయినా పోవాలి, లేకపోతే ఏ తప్పో చేసిన వాళ్ళలాగా తలదించుకొని అయినా జీవించాలి. అత్యంత సహజంగానే తమ తల్లిదండ్రులతో మంచిగా ఉండలేకపోయామనే, వాళ్ళను సంతోషపెట్టలేకపోయామనే వాళ్ళు భావిస్తారు. సైడ్ హెడ్డింగ్ పిల్లల్ని అదుపాజ్ఞలలో ఉంచుకోవాలనుకోవడం కంటిన్యూషన్ అండి. జీసస్ వల్ల, బుద్ధుడి తల్లిదండ్రులకు బుద్ధుడి వల్ల ఏ సంతోషము లభించలేదన్న విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. జీససు, బుద్ధుడు ఎంతో తెలివైన వాళ్ళు. ఎదురు తిరిగే స్వభావం ఆ ఇద్దరిలోనూ పుష్కలంగా ఉంది. ఇది వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ వల్ల సుఖం ఎలా కలుగుతుంది? జన్మించే ప్రతి శిశువు అన్ని అవకాశాలను, అన్ని సామర్థ్యాలను సహజంగా వెంట తెచ్చుకునే జన్మిస్తుంది. ఆ శిశువును సవ్యంగా ఓ వ్యక్తిత్వం ఏర్పడేలా ఏ ఆటంకాలను కలిగించకుండా పెంచగలిగితే మనం ఓ సుందరమైన ప్రపంచాన్ని పొందగలుగుతాం. ఎందరో బుద్ధుళ్ళు, ఎందరో జీసస్లు, ఎందరో సోక్రటీస్లు మనకు లభిస్తారు. ఎంతో వైవిధ్యం ఉన్న ఎందరో మహనీయులు మనకు లభిస్తారు. మేధావుల జననం అరుదుగానే సంభవిస్తుంది. దీనికి అర్థం మేధావులు అరుదుగా పుడతారని కాదు. సంఘం యొక్క బలవంతపు కట్టుబాట్ల నుండి, అదుపు నుంచి తప్పించుకోవడం మహా కష్టమనే. అప్పుడప్పుడు ఏ ఒక్కరో ఆ ఉచ్చుల్లో చిక్కుకోకుండా తప్పించుకోగలుగుతారు. ప్రతి పిల్లవాడిని తల్లిదండ్రులు చుట్టుముట్టి ఉంటారు. సంఘం వాళ్లను చుట్టుముట్టి ఉంటుంది. మతాచార్యులు వాళ్లను చుట్టుముట్టి ఉంటారు. స్వార్థపరులందరూ వాళ్ళను చుట్టుముట్టి ఉంటారు. ఎన్నో కట్టుబాట్లు, ఎన్నో శిక్షణలు వాళ్ళను అదుపు చేస్తూ ఉంటాయి. ఓ మతధర్మం వాళ్లకు అంటగట్టబడుతుంది. బలవంతంగా ఓ యోధుడిగానో, ఓ క్రైస్తవుడుగానో, ఓ హిందువుగానో, ఓ మహమ్మదీయుడుగానో అతడు ఉండాల్సి వస్తుంది. ఓ బలవంతవానికి లోనై ఏ స్వేచ్ఛ ఉండనివాడు అంగవైకల్యుడుగానే తయారవుతాడు. ఓ మూర్ఖుడిగానే తయారవుతాడు. స్వయంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని మీరు మీ పిల్లలకు ఇవ్వడం లేదు. తెలివితేటలతో జీవించే అవకాశాన్ని మీరు మీ పిల్లలకు ఇవ్వడం లేదు. కేవలం యాంత్రికంగా మాత్రమే జీవించగలిగే పరిస్థితిని, అవకాశాన్ని మీరు వాళ్లకు అందిస్తున్నారు. అతడు క్రైస్తవుడిగా మాత్రమే ఉండాలి, కానీ ఆ ఉండడం అతడి ఇష్టానుసారం మాత్రం జరగడం లేదు. ఏ స్వేచ్ఛ మీకుండని క్రైస్తవానికి అర్థమే. అందరికీ నమస్కారం. నా పేరు అనంత. ఓషో బుక్ పిల్లలే పెద్దలు లో నుండి 2వ లెసను, మీ పిల్లల భవిష్యత్తుని ప్రభావితం చేసే అంశాలు. ఇందులో సైడ్ హెడ్డింగ్ 5వది, ప్రతి విషయంలో వద్దు అనడం. సహజ స్వభావాలతో అందరూ జీవిస్తున్నట్లయితే, మరొకరిలా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉండకపోతే ఓ అమోఘమైన తెలివి మీలో ఉద్భవించి ప్రజ్వరిల్లుతుంది. సంఘం పనిచేస్తున్న తీరుతెన్నులు లోతుల్లోకి ఇప్పటి వరకు జరిగిన దాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఓ నిరంతర నేరచరితగానే దానిని అభివర్ణించవచ్చు. సంఘానికి హెచ్చుతగ్గుల వర్గీకరణాలు, అంతస్తులు కావాలి. సంఘ జీవనం ఓ పోటీలాగే ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. మానవాళికి పోటీ పరమశత్రువు. ఒకడిని మూర్ఖుడని మరొకరితో పోల్చే కదా మీరు అంటున్నారు. ఆ పోలిక తెలివిగలవాడితో జరుగుతోంది. ఓ చిన్న కుర్రాడు ఓ మాట అన్నాడు. ఓ ఇంటికి అతిథిగా నేను వెళ్ళాను. అక్కడ సాయంత్రం వేళ ఇంటి ముందున్న తోటలో కూర్చొని ఉన్నాను.
ఆ ఇంట్లో వాళ్ళకి ఒక్కడే సంతానం. ఆ కుర్రాన్ని నీ పేరేమిటి అని అడిగాను. వాడిలా అన్నాడు, నా పేరా? ఇప్పటి వరకు నా పేరు వద్దు అనే నేను అనుకున్నాను. ఈ మధ్య స్కూల్లో చేరాను కదా, అక్కడికి వెళ్ళాక నా పేరు అది కాదని తెలిసింది. ఆ కుర్రాడు చెప్తున్నది ఎంతో గొప్ప విషయం. ఓ పిల్లవాడు ఏ పని చేసినా వెంటనే వాడి తల్లిదండ్రులు వద్దు అని పని చెయ్యొద్దు అనే చెబుతూ ఉంటారు. సహజ లక్షణాలతో ఎదిగేందుకు ఎవరికీ అనుమతి లభించడం లేదు. సరిగ్గా ఇందువల్లే ఈ ప్రపంచంలో ఎందరో మూర్ఖుల సృష్టి జరుగుతోంది. కానీ ఈ మూర్ఖుల వల్ల కూడా ఓ ఉపయోగం ఉంది. సహజ స్వభావాలకు తగ్గట్టు అందరూ ఎదగడానికి అనుమతి లభిస్తూ ఉంటే, ఏ పోలికలు లేకుండా, ఏ ఆదర్శాలను, ఏ క్రమశిక్షణలను బలవంతంగా రుద్దకుండా అందరూ ఎదగగలిగితే, ఎవరైనా హిట్లర్ను తమ నాయకుడిగా అంగీకరించగలిగే వాళ్ళ? మీ నాయకులను ఓసారి గమనించండి. కొందరి స్వాతిశయం పెంపొందేందుకు, కొందరి అహంకారాలు విజృంభించేందుకు ఈ మూర్ఖుల ఉనికి అవసరం ఎంతైనా ఉంది. కొందరు జీవితంలో ఎంతో పైకొచ్చేందుకు, నోబెల్ ప్రైజులు సంపాదించుకునేందుకు ఈ మూర్ఖుల అవసరం ఎంతైనా ఉంది. ఓ క్షణం ఆలోచించండి. సహజ స్వభావాలతో అందరూ జీవిస్తున్నట్లయితే, మరొకరిలా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉండకపోతే, ఓ అమోఘమైన తెలివి మీలో ఉద్భవించి ప్రజ్వరిల్లుతుంది. జీవితానికి, సృష్టికి ఇదొక మౌలిక న్యాయం. మీ ఉపాధ్యాయుల మాటలను, మీ నాయకుల మాటలను పువ్వులు వినకపోవడం ఎంతో మంచిదయింది. అవి వినేట్లయితే వాళ్ళు ఇలా అనేవారు, ఏం చేస్తున్నారు మీరు? మీరు పద్మాలుగా ఎదగండి. గులాబీలు అంత మూర్ఖంగా ఉండడం లేదు. పోనీ కేవలం వాదించే మాట వరుస కోసం గులాబీ పువ్వులు పద్మాలుగా మారే ప్రయత్నాలను ప్రారంభించాయనే అనుకుందాం. ఏం జరుగుతుందప్పుడు? రెండు విషయాలు మాత్రం తప్పకుండా జరగవచ్చు. ముందుగా గులాబీలు అక్కడ ఉండవు. వాటి శక్తి అంతా పద్మాలుగా తయారేందుకు వినియోగపడుతూ ఉంటుంది కాబట్టి. ఇక రెండో విషయం, ఓ గులాబీల పొద ఓ పద్మాన్ని ఎప్పటికీ నిర్మించలేదు. గులాబీ విత్తనంలో పద్మాలను సృష్టించే కార్యక్రమ ప్రణాళిక నిక్షిప్తమై ఉండదు కనుక. ఈ చెట్టుకు బుద్ధి లేదు అని మీరు అనగలిగిన ఓ చెట్టునైనా మీరు చూపించగలరా? పోనీ ఈ చెట్టుకు మహా తెలివితేటలున్నాయి, ఓ జీనియస్ ఇది, నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు దీనికి అని మీరు మెచ్చుకోగలిగే ఏ చెట్టునైనా మీరు చూపించగలరా? కేవలం మనిషే గతి తప్పాడు. మీ తల్లిదండ్రుల నుండి మీ ఉపాధ్యాయుల వరకు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, మీ మతము, మీ మత బోధకులు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ మిమ్మల్ని మరో విధంగా తీర్చిదిద్దేందుకే ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళు కోరుకునే విధంగా ఉండగలగడం మీకు సాధ్యమయ్యే పని కాదు. కేవలం మీరు మీలాగే మాత్రమే ఉండగలరు. మరో విధంగా మీరు ఉండలేరు. ఓ మూర్ఖుడిగా మాత్రమే ఉండగలరు. మానవ చరిత్ర సర్వస్వాన్ని మానవ వ్యక్తిత్వాల మీద ఏ న్యాయబద్ధత లేని వైరంతో సాగిన ఓ నేర చరితమని నేను అంటాను. స్వార్థపరులనే అది సేవించింది. బలవంతులకే అది తోడయింది. అధికారంలో ఉన్నవారికే, విద్యావేత్తలకే విద్య కూడా ఓ బలమే కాబట్టి, ధనవంతులకే ధనం కూడా ఓ విధమైన బలమే కాబట్టి అది తోడయింది. తమ వ్యక్తిత్వ కేంద్రంలో నిలబడి తమ ఆత్మలో లీనమై ఉన్నవారికి గుర్తింపు లేదు. అటువంటి వాళ్లను స్వార్థం కోసం ఉపయోగించుకోవడం అసాధ్యం కాబట్టి, అటువంటి వాళ్లను బానిసలుగా మార్చడం అసాధ్యం కాబట్టి, అటువంటి వాళ్లను అవమానించి చిన్నబుచ్చడం అసాధ్యం కాబట్టి, అటువంటి వాళ్లలో ఓ దోష భీతిని సృష్టించడం అసాధ్యం కాబట్టి, ఈ అభ్యంతరాలు ఇన్ని ఉన్నాయి కాబట్టే మానవత ఎదిగే అవకాశాలు ఎప్పుడూ లభించలేదు. ప్రతి ఒక్కరూ బాల్యం నుంచే నిందించబడుతూ, వెలివేయబడుతూ ఉన్నారు.
ఎవరేం మాట్లాడినా, ఎవరేం చేసినా అన్నీ తప్పులే అయిపోతున్నాయి. సహజంగానే అందరూ ఏ మాట మాట్లాడాలన్నా, ఏ పని చెయ్యాలన్నా జంకుతూనే ఉన్నారు. ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఏం చేస్తే ఏం జరుగుతుందోననే అందరి భయం. వినయ విధేయతలు ఉన్నవాడికి గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. నియమాలను పాటిస్తూ నడుచుకునే వాళ్ళను, ఇతరులు విధించే నిబంధనకు అనుగుణ్యంగా జీవించే వాళ్ళను అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. సంఘపు వ్యూహం ఇదే. వినయంగా ఉండేవాడిని గౌరవించడము, ఎదురు తిరిగేవాడిని అణిచివేయడము. స్వంత కాళ్ళ మీద నిలబడేవాడిని సంఘం నిందిస్తుంది, వెలివేస్తుంది. అనుకరించే వాడిని సంఘం గౌరవిస్తుంది. ఇందువల్లే మనిషిలోని బీజానికి ఎంత సామర్థ్యం ఉన్నా మెలుకెత్తి పెరిగే అవకాశం మాత్రం ఎప్పుడూ లభించదు. మానవుడికి గతానికి నిరసనతో నేను చెయ్యెత్తుతున్నాను. ఎప్పుడు అది అనాగరికతగానే, అమానుషంగానే ఉంది. మానవత్వం అక్కడ కనిపించదు. మానవ వికాసానికి గతం ఏనాడు దోహదం చేయదు. గతంలో వసంతం ఎప్పుడూ లేదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అనంత. ఓషో బుక్ అయిన పిల్లలే పెద్దలలో నుండి 2వ లెసను మీ పిల్లల భవిష్యత్తుని ప్రభావితం చేసే అంశాలలో నుండి సైడ్ హెడ్డింగు 6వది పిల్లలని గౌరవించకపోవడం. చిన్నారులు సహజ రూపం దైవ రూపమే. ఆ మాటకొస్తే నా దైవం ఓ క్రైస్తవుడు కాదు, ఓ హిందువు కాదు, ఓ యూదుడు కాదు. నా దైవం కనీసం వ్యక్తి కూడా కాదు. ఓ ఉనికి మాత్రమే, ఓ అస్తిత్వం మాత్రమే. అది ఓ పువ్వులాగా ఉండక ఓ పరిమళంలాగా మాత్రమే ఉంటుంది. దాన్ని ప్రభావించవచ్చునే కానీ పట్టుకోవడం మాత్రం సాధ్యం కాదు. అందులో తలమునకలుగా కూర్చోకపోవచ్చే తప్ప స్వంతం మాత్రం చేసుకోలేం. చిన్నారులు జీవానికి ప్రతీకలు. ఆ జీవాన్ని నిర్వచించలేం, కానీ అది అక్కడ ఉంది. దాన్ని మీరు గుర్తించగలరు. మీరెంత గుడ్డి వాళ్ళైనా దాన్ని గుర్తించకుండా ఉండలేరు. అది ఎంతో తాజాగా ఉంటుంది. ఓ చిన్నారి నుండి వెలువడుతున్న ఆ తాజాదనాన్ని మీరు ఆఘ్రాణించవచ్చు. ఆ పరిమళం నెమ్మదిగా మాయమైపోతుంది. ఆ చిన్నారి పెరిగి పెద్దై దురదృష్టవశాత్తు గొప్పవాడైపోయి ఏ రాష్ట్రపతో, ప్రధానమంత్రో, ఓ మతాధికారో అయిపోతే ఓ దుర్గంధాన్నే మీరు అప్పుడు ఆగ్రోనిస్తారు. వస్తున్నప్పుడు ఓ గొప్ప పరిమళాన్నే ఆ శిశువు పట్టుకొచ్చాడు. ఆ పరిమాణాన్ని లెక్క కట్టలేం, లక్షణాన్ని నిర్వచించలేం, దానికి ఏ పేరు పెట్టలేం. ఓ శిశువు కళ్ళల్లోకి చూడండి. అంత లోతైనది మరొకటి ఉండదు. ఓ అగాధమే మీకక్కడ దర్శనమిస్తుంది. ఆ లోతుల అంతాన్ని మీరు చూడలేరు. దౌర్భాగ్యం కొద్దీ ఎంతగా సంఘం ఆ శిశువుని నాశనం చేస్తుంది అంటే ఆ కళ్ళల్లోని లోతు మాయమైపోయి ఉపరితలం మాత్రమే కనిపిస్తుంది. సంఘం శాసించే నియమాలు, చేసే అరుపు ఆ లోతుకు కొంచెంగా హరింపచేసి పూర్తిగా నాశనం చేసేస్తాయి. శిశువులోని తాజాదనాన్ని అలాగే నిలబెట్టి ఉంచేందుకు మీరు ఏ ప్రయత్నాలన్నో చేయాల్సిన అవసరం లేదు. మీరేం చేసినా అది వికృతంగానే తయారవుతుంది. ఏ సంస్కరించే పనిని చేయకుండా ఉండడాన్నే మీరు నేర్చుకోవాలి. ఆ శిశువుని దూరంగా ఉండడాన్నే, దారికి అడ్డుగా రాకుండా ఉండడాన్నే మీరు నేర్చుకోవాలి. అలా ఉండడానికి మీకెంతో ధైర్యం కావాలి. ఎందుకంటే శిశువును తనకు తాను వదిలిపెట్టేయడం ఎంతో ప్రమాదకరం కాబట్టి. ఏమాత్రం పట్టించుకోకుండా వదిలిపెట్టేయబడిన శిశువు ఆటవికుడుగా తయారవుతాడనే బోధన కొన్ని వేల ఏళ్ల పాటు కొనసాగింది. అదంతా మతిలేని వాగుడే. నేను మీ ముందే ఉన్నాను. ఓ అడవి మృగంలా మీకు నేను అనిపిస్తున్నానా? తల్లిదండ్రుల జోక్యం ఏమాత్రం లేకుండా నేను పెరిగాను. నిజమే, నా తల్లిదండ్రులు నా వల్ల ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. మీకు కూడా ఎన్నో కష్టాలు కలిగి తీరుతాయి. ఆ మాత్రం మూల్యాన్ని మీరు చెల్లించాల్సిందే.
చిన్నారి సహజ రూపాన్ని నిలబెట్టి కాపాడేందుకు మీరెన్ని కష్టాలు పడాల్సి వచ్చినా పర్వాలేదు. అమూల్యమైన ఆ సౌభాగ్యం కోసం మీరెంత వెచ్చించినా అవి ఉచితంగా అందినట్లే అవుతుంది. తన జన్మతో పాటు తీసుకొచ్చిన ఆ దివ్య ఆనందాన్ని మీ చిన్నారి మొహంలో మళ్ళీ చూడగలిగిన మీరు, ఆ జీవనాధారాన్నే మళ్ళీ చూడగలిగిన నాడు అంతకంటే ఆశించాల్సింది ఏముంటుంది? మీరు ఆ చిన్నారికి ఏమీ ఇవ్వలేరు. కేవలం తీసుకోవచ్చంతే. అయినా ఏదో ఓ కానుకను అందించాలని అనిపిస్తే మీరు పనిచేయండి. అతడికి అడ్డుపడకండి. అంతకు మించి ఏ కానుకను ఇవ్వగలగడం సాధ్యం కాదు. ఆ మాత్రం తెగించి ఆ చిన్నారిని అవ్యక్తంలోకి వెళ్ళనీయండి. గమ్యం గోచరించని ఆ ప్రమేయంలోకి వెళ్ళనీయండి. ఇదెంతో కష్టమైన పనే. తల్లిదండ్రులకు అంతులేని భయాన్ని ఇది కలిగిస్తుంది. ఆ చిన్నారికి ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఈ భయంతోనే అందరూ పిల్లలను మలిచే ప్రయత్నాలు చేస్తారు. ఓ జీవన విధానాన్ని నేర్పే ప్రయత్నం చేస్తారు. ఆ భయంతోనే పిల్లలను ఓ దారిలోనే నడిచేలా చేస్తారు. ఓ లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. తమ భయంతో పిల్లల్ని నాశనం చేసేస్తున్నామన్న ఆలోచనే వాళ్లకు కలగదు. పిల్లలు బ్రహ్మానందాన్ని పోగొట్టుకుంటారు. మీ పట్ల కృతజ్ఞతలుగా ఉండలేరు. మీపై ఓ నిరంతర వైరం తయారవుతుంది. ఎంతో నిర్మలంగా, ఎంతో అమాయకంగా, దైవత్వానికి అది సమీపంలో ఉన్న ఆ పిల్లలు మీ గౌరవానికి ఎంతో అర్హులు. ఆ గౌరవాన్ని మీరు అందించాల్సిన సమయం ఆసన్నమైంది. టక్కరి, తుంటరి, భ్రష్టులను పిల్లలే గౌరవించాల్సిన దుస్థితిని వయసులో పెద్దవారు కాబట్టి గౌరవించాలి అనే మాట చెబుతూ కల్పించకండి. ఇక్కడి ఆ ఆశ్రమంలో ఈ పరిస్థితిని సవ్యంగా మార్చడమే నా ఆశయం. మూలాధారానికి అతి సమీపంలో ఉంటున్న చిన్నారులను అతి దూరంలోకి వెళ్ళిపోయి ఉన్న పెద్దలే గౌరవించాలి. పిల్లలు ఇంకా సహజంగానే ఉన్నారు. పెద్దలే నకళ్ళగా తయారైపోయి ఉన్నారు. పిల్లలను గౌరవిస్తే ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోగలరా? అప్పుడు మీరు అందించే ప్రేమ, గౌరవాల వల్లే పిల్లల ఉనికి దివ్యంగా కొనసాగుతుంది. మీ భయం వల్ల పిల్లలకు ఏమాత్రం మేలు కలగదు. థ్యాంక్ యూ.